హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జనవరి మాసంలో 1, 2, 3 తేదీల్లో ఈ ఒక్క వస్తువు ఎవ్వరికి ఇవ్వద్దు. ప్రాణం పోయినా ఇవ్వద్దు. ఇస్తే చాలా నష్టపోతారు. ఇది పండితులు మీకు తేట తెల్లం చేస్తున్న అంశమో ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. 1, 2, 3 తేదీల్లో ఈ రాశి జాతకులు ఎవ్వరికి ఇవ్వకూడని వస్తువు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు తులారాశి వారి జాతకులకు ఈ యొక్క జనవరి మాసంలో ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూస్తే గనక ఈ రాశి వారికి ఈ యొక్క జనవరి మాసం చాలా అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే గనక వ్యాపారపరమైన జీవితంలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాలి. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే గనక ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఊహించని స్థాయిలో లాభాలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారి జాతకులు ఏమైతే పాత వ్యాపారాలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే చాలా నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పాలి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే కొన్ని సవాళ్లతో కూడుకొని ఉంటుందని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబపరమైన జీవితం ఎలా ఉంటుంది అనేది చూస్తే గనక ఈ సమయంలో మీ యొక్క కుటుంబంలో అనుకోని బాధలు, అనుకోని కష్టాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాలి. వక్రగతిలో ఉన్న గురుడు మీ యొక్క కుటుంబ వాతావరణంలో అయితే చెడు అనుభవాలు అయితే సృష్టిస్తాడని చెప్పాలి. కుటుంబ రాజకీయాలకు మీ యొక్క మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది. మీ పిల్లల వివాహ విషయాలు ఖరారు చేయడానికి ఇది మంచి సమయం కాదని చెప్పుకోవాలి. శుభ కార్యక్రమాలు కూడా ఈ సమయంలో నిర్వహించడం మానుకోవాల్సింది. ఇది మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఏమిటంటే గనక ఊహించని మార్పులు అయితే కుటుంబ జీవితంలో జరిగి తీరుతాయని చెప్పాలి. ఈ యొక్క జనవరి మాసం 1, 2, 3 తేదీలు ఈ సమయంలో బంధువులను ముందు మీరు అవమానానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే బంధువుల ముందు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అయినా మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో చూస్తే గనక మీకు అదృష్టమే కనిపిస్తుంది. విజయాలు అయితే వారి యొక్క మద్దతుతో ఈ సమయంలో ఎక్కువగా వస్తాయని చెప్పుకోవాలి అన్నమాట. అయితే మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ మాసంలో. అయితే ఈ యొక్క మాసం ప్రారంభంలోనే మీకు కాస్త ఇబ్బందులు ఉంటాయి. కానీ మాసం చివరికి వచ్చేసరికి కుటుంబపరమైన జీవితంలో ప్రశాంతకరమైన వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పాలి. ఇలా తులారాశికి చెందిన వారి యొక్క కుటుంబపరమైన జీవితం అయితే కొన్ని సవాళ్లతో కూడుకుని ఉంటుందని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలిస్తే గనక ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. బృహస్పతి వలన అయితే ఆర్థిక ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవాల్సి వస్తోంది. అనవసరపు ఖర్చులు నియంత్రించండి. బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అయితే మీరు ఏమిటంటే గనక స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా అమ్మకాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. అందుకే వీలైనంత వరకు కూడా స్థిరాస్తి విషయంలో మాత్రం ఏది ఏమైనా సరే వెళ్ళకండి. అయితే కొంచెం డబ్బు కూడా ఖర్చు చేయవద్దనే చెప్పుకోవాలి. అధిక మొత్తంలో అయితే ఈ యొక్క రాశి వారికి డబ్బు విలాసవంతమైన వాటి కోసం ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఖర్చు చేయకుండా ఉండేందుకే ప్రయత్నం చేయండి. అనవసరంగా అయితే అప్పులు కూడా చేయవద్దని చెప్పాలి. ఆదాయానికి మించి ఖర్చు చేయొద్దు.
కొంత మొత్తాన్ని అయితే ధనాన్ని పొదుపు చేయడంపై మీరు దృష్టి పెట్టాలి. అలా పొదుపు చేయడం వల్ల మాత్రం మీకు చాలా వరకు లాభాలు ఉంటాయని చెప్పాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి. అయితే తులారాశి వారు కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలు అయితే తీర్చేందుకు ఈ మాసంలో ప్రణాళికలు వేస్తారని చెప్పాలి. కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే గనక వృత్తిపరమైన రంగాల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటారని చెప్పాలి. కుజుడు వక్రగతిలో ఉండడం వల్ల అయితే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులతో భేదాభిప్రాయాలు కూడా లేవనెత్తవచ్చు అని చెప్పుకోవాలి. అయితే సహా ఉద్యోగులతో వాగ్వివాదానికి అయితే దూరంగా ఉండడం మంచిది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ మార్పిడి ఆలోచన అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ప్రమోషన్ అవకాశాల కోసం అయితే మరికొంతకాలం వేచి ఉండాలి. అయితే కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిదని చెప్పొచ్చు. మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకునే ప్రయత్నమైతే తప్పక చేయండి. మీకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క జీవితంలో చూస్తే గనక మనకి ఈ యొక్క మాసంలో చాలా వరకు ఆరోగ్యపరమైన జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూస్తే గనక ఆరోగ్యపరమైన జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఈ యొక్క సమయంలో ఏమైతే మీరు గతంలో నుంచి ఆర్థిక దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి చెందిన వారు ఆరోగ్యం విషయంలో ఆర్థికంగా కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అయితే కుజుడు వక్రగతిలో ఉండడం వల్ల మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దీంతో తలనొప్పి, జ్వరము మరియు ఇతర సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. నిద్రలేమి సమస్యలు కూడా ఎదురవుతాయని చెప్పాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. యోగా, వ్యాయామం, ధ్యానం ఇటువంటివి చేయడం వల్ల మనశ్శాంతి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే గనక వైవాహిక జీవితంలో అయితే తులారాశి వారి జాతకులకు చాలా వరకు కూడా ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని చెప్పుకోవాలి. గురువు సప్తమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల జీవిత భాగస్వామితో విభేదాల్లో తలెత్తే అవకాశం ఉంటుంది. అపార్థాలకు అయితే సృష్టించే దగ్గరగా మీరు మాట్లాడతారని చెప్పాలి. వైవాహిక జీవిత పరంగా వివాహ నిర్ణయాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వైవాహిక జీవితంలో అయితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని చెప్పాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇలా తులారాశికి చెందిన వారికి చాలా అద్భుత ఫలితాలు ఈ యొక్క జనవరి మాసంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే 1, 2, 3 తేదీల్లో మీరు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువు ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం కదండి. అయితే ఆ వస్తువు ఏమిటి అంటే గనక కొన్ని సార్లు కొన్ని రోజుల్లో లేదా కొన్ని సమయాల్లో కానీ ఎవరికి కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల మనకి నష్టాలు ఎక్కువగా చూడాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో మాత్రం ఎటువంటి వస్తువులు ఇవ్వకూడదు అనేది తెలుసుకొని ఆ వస్తువులు ఎవరికి ఇవ్వకుండా ఉండడమే మంచిదిగా చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు సుగంధ ద్రవ్యాలు అనేవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. లక్ష్మీ స్వరూపము కాబట్టి ఎవరికైనా ఇస్తే గనక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ నుంచి దూరం అయిపోతుంది. అప్పుడు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా సరే ఈ తులారాశి వారు ఎవరికి కూడా ఈ తేదీల్లో సుగంధ ద్రవ్యాలు అయితే ఇవ్వకూడదు. ప్రాణం పోయిన జనవరి మాసం 1, 2, 3 తేదీల్లో తులారాశి వారి జాతకులు ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.